టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ అన్ని బాగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మెయిన్లీ నాకు సునీసా ఫౌండేషన్ గురించి అయితే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సునీసా ఫౌండేషన్ వీడియో అయితే వైరల్ అయింది అండ్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఆన్సర్స్ చెప్పాను. బట్ ఇంకొంచెం క్లియర్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. ఇందులో ఏమేమి మిక్స్ చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకుంటే డార్క్ స్కిన్ వాళ్ళకి స్పాట్స్ అన్ని కవర్ అవుతాయి, వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది, బాగుంటుంది అనేది మొత్తం క్లియర్ గా ప్రాసెస్ చూపిస్తాను. లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇవండి ఓవరాల్గా మనం మిక్స్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 5 ఇంగ్రీడియంట్స్ నేను చుట్టూ పెట్టాను. అండ్ ఏవి కన్ఫామ్గా మిక్స్ చేయాలి అండ్ ఏవి ఆప్షనల్గా మిక్స్ చేసుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఏ పాయింట్ మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ సునీసా ఫౌండేషన్ అయితే నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే మిక్స్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళైతే జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు బాగా వర్క్ అయింది కాబట్టి నేను అదే క్వాంటిటీలో మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సునీసా ఫౌండేషన్ కొంచెం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మెబ్లిన్ లాంగ్ స్టే ఫౌండేషన్ 24 hours స్టే తీసుకున్నాను. అది మీ ఇష్టం, మీరు ఏ ఫౌండేషన్ యూస్ చేస్తుంటే అది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీరు వాడే షేడ్ కాదు, మీకంటే 2 షేడ్స్ డార్కర్ ఫౌండేషన్ మీరు తీసుకోండి. ఎందుకంటే మీ షేడ్ మీకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఈ ఫౌండేషన్ మిక్స్ అయితే మీకు ఇంకా వైటిష్ వచ్చేస్తుంది. సో మీకన్నా డార్క్ ఫౌండేషన్ మీరు తీసుకొని మీరు కొంచెం మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్ఏ గర్ల్ ప్రో కన్సిల్ ఆరెంజ్ కరెక్టర్ అయితే మిక్స్ చేస్తున్నాను, జస్ట్ కొంచెం క్వాంటిటీ. నేను ఇది యూస్ చేస్తానండి. ఇది డార్క్ స్పాట్స్ అండ్ అండర్ ఐ డార్క్నెస్ని బాగా కవర్ చేస్తుంది. సో మీరు పీచ్ కానివ్వండి, గ్రీన్ కలర్ కరెక్టర్ కానివ్వండి, మీరు ఏ కలర్ కరెక్టర్ వాడితే అది మిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం బాగా మిక్స్ చేయాలి, ఎక్కడ మీకు సపరేట్గా ఉండకూడదు. ఫుల్గా మిక్స్ అవుతేనే మీకు ఫౌండేషన్ అనేది చాలా బాగుంటుంది అప్లికేషన్. బ్లీన్ కూడా ఇందాక మిక్స్ చేశాను కదండి, అది నా షేడ్ రియల్గా అయితే 310 సన్ బిగి నాకు బాగా సెట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను 312 గోల్డెన్ ట్యాన్ది యూస్ చేశాను, ఎందుకంటే డార్క్ షేడ్ కావాలి కాబట్టి. సో అది జాగ్రత్తగా చూసి మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు బ్లష్ యూస్ చేస్తున్నాను నేను, లేదా మీరు ఐ షేడ్స్ అయినా సరే లైట్ పింకిష్ షేడ్ మీరు మిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫేస్ మీద లైట్ పింకిష్ లుక్ వస్తుంది, బాగుంటుంది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నెక్స్ట్ నేను రెవల్యూషన్ కంపెనీ వాళ్ళది బనానా పౌడర్ వాడుతున్నానండి. లూజ్ పౌడర్ ఆర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఆర్ ఎనీ బ్రాండ్ మీరు ఏది యూస్ చేస్తుంటే అది యూస్ చేయొచ్చు. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఓవర్ స్పాట్స్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, బట్ కంప్లీట్గా ఆప్షనల్. కానీ కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేయొద్దు, ఓన్లీ లూజ్ పౌడర్ ఉంటే యూస్ చేయండి. సో ఫైనల్లీ మన ఫౌండేషన్ అయితే రెడీ అయిపోయింది. అప్లై చేసుకొని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నా స్కిన్ని నేను క్లెన్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అండ్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను. సో మీరు చూసినట్టయితే సైడ్ కాంటూర్ స్పాట్స్ లైట్గా ఉన్నాయి అండ్ ఐ డార్క్నెస్ కూడా లైట్గా ఉంది. సో ఇదంతా కవర్ అయిద్దా లేదా? సో నేను మీకు ఇదంతా వన్ సైడ్ సునీసా ఫౌండేషన్ అండ్ ఇంకో సైడ్ మనం మిక్స్ చేసుకున్నాం కదా నా షేడ్కి తగ్గట్టు ఆ ఫౌండేషన్ రెండు అప్లై చేసి నేను చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి వీడియో. సో ఫ్రెండ్స్, వన్ సైడ్ అయితే సునీసా అప్లై చేసుకున్నాను కదా, ఇంకో సైడ్ మనం మిక్స్ చేసుకున్న ఫౌండేషన్ కూడా అప్లై చేద్దాం. అప్లై చేశాక రెండింటికి డిఫరెన్సెస్ అయితే మీకు చెప్తాను. బోత్ సైడ్స్ చూడండి, డిఫరెన్స్ అయితే బాగా అర్థమవుతుందండి. మనం మిక్స్ చేసుకున్న ఫౌండేషన్ అయితే చాలా బాగుంది, స్పాట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. సునీసాలో అయితే లైట్ ఆర్టిఫిషియల్ లుక్ వచ్చిందని నాకు అనిపించింది, ఎందుకంటే నా షేడ్ సెట్ కాలేదు కాబట్టి. సో చూసారు కదా, నాకైతే బాగా నచ్చింది మనం మిక్స్ చేసుకున్న ఫౌండేషన్. అండ్ ఫైనల్లీ మరి వాటర్ టెస్ట్ కూడా చేయాలి కదా, సో వాటర్ టెస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసిన ఫౌండేషన్ వాటర్ టెస్ట్ కూడా పాస్ అయిపోయిందండి. నాకైతే ఫౌండేషన్ ఏం పోలేదు, బట్ మీకు లైట్గా గ్లాసీ లుక్ వస్తుంది. మీకు మ్యాటీ లుక్ కావాలంటే కాంపాక్ట్ అప్లై చేయండి. నా సజెషన్ అయితే అప్లై చేయండి, ఖచ్చితంగా కాంపాక్ట్ అప్లై చేస్తేనే మనకి ఫ్రీగా ఉంటుంది, లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కాంపాక్ట్ అప్లై చేసి ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను చూడండి. నేను గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా మిక్స్ చేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోకపోతే ఫౌండేషన్ బాగోదు. సో బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇదైతే ఎన్ని రోజులైనా ఉంటుంది, నో ప్రాబ్లం. మీకు ఆ ఫౌండేషన్ ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉందో అంతవరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇందులో లాస్ట్లో నేను లూజ్ పౌడర్ వేసాను కదా, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వేసుకుంటే బెటర్గా ఉంటుంది, లేకపోతే మీరు తర్వాతైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను
ప్రైమర్ కూడా మిక్స్ చేయలేదు. ప్రైమర్ విడిగా మీరు అప్లై చేసుకోండి. ఇందులో మిక్స్ చేసే కంటే విడిగా అప్లై చేసుకుంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. మీకు టైం లేదు, స్పీడ్గా కావాలనుకుంటే యూ కెన్ మిక్స్ ప్రైమర్ ఆల్సో. సో బ్లష్ కూడా మీ ఇష్టం అండి, మీ చాయిస్. కావాలంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ కన్సీలర్ మాత్రం నా సజెషన్ అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే సునీసా ఫౌండేషన్ కి ఓవరాల్ స్పాట్స్ అయితే పూర్తిగా కవర్ అవ్వట్లేదు. నేను ఇందాక మీకు ఒకసారి ఒకటి అప్లై చేసుకున్నప్పుడు ఇటు సైడ్ నాకు లైట్ గా డార్క్ స్పాట్ ఉంది, ఇటు ఇటు అవి నాకు కవర్ అవ్వలేదు. అండ్ ఐ కూడా కవర్ అవ్వలేదు. బట్ నేను ఎప్పుడైతే ఫౌండేషన్ అండ్ ఈ ఎక్స్ట్రా ఆరెంజ్ కరెక్టర్ మిక్స్ చేశానో నాకు స్పాట్స్ అనేవి బాగా కవర్ అయిపోయినాయి. ఫేస్ కూడా నీట్ గా ఉంది. అండ్ వాటర్ ప్రూఫ్ అంటారా, మనం ఎక్స్ట్రా ఫౌండేషన్ మిక్స్ చేసాం కాబట్టి లైట్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం నాకైతే పోలేదు. బట్ మీరు వాడే ఫౌండేషన్ బట్టి మీరు కొంచెం నార్మల్ ఫౌండేషన్స్ వాడితే పోయే ఛాన్సెస్ ఉంది. నేనైతే మెబ్లిన్ లాంగ్ స్టే వాడాను. మీరు లారియల్ కానీ మ్యాక్ కానీ ఎనీథింగ్ మీరు ఏ ఫౌండేషన్ వాడితే అది మీ షేడ్ కంటే 1 or 2 షేడ్స్ తక్కువ ఉన్న ఫౌండేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా. సో మిక్స్ చేసుకున్నప్పుడు మీ షేడ్ మీకు ఎగ్జాక్ట్గా రావాలి. మీ షేడ్ మీకు ఎగ్జాక్ట్గా రాకపోతే మీరు ఇంత చేసి యూజ్ ఉండదు. సో ఇలా అప్లై చేసినప్పుడు అయితే ఫేస్ చాలా బాగుంది. అండ్ ఓన్లీ ఆ ఫౌండేషన్ అప్లై చేసి వదిలేదు, కొంచెం గ్లాసీగా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో కాంపాక్ట్ అప్లై చేస్తే మీకు మ్యాటీ లుక్ వచ్చేస్తుంది. సూపర్ ఉంది, పిచ్ కంఫర్ట్ ఉంది. అండ్ స్టే కూడా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. బట్ చాలా మంది ఇంకొంచెం క్లియర్గా కావాలి అని అడుగుతున్నారని నేను ఎలా యూజ్ చేస్తానో మిక్స్ చేసి అయితే మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇమీడియట్గా రిప్లై అయితే ఇస్తాను. సో నా బిజీ షెడ్యూల్లో కొంచెం లేట్ అయినా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ మీ డౌట్స్ అన్ని మాక్సిమం వీడియోలోనే క్లియర్ అయిపోతాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ టంగ్ అని కొట్టండి. అండ్ మీకు ఇంకా ఏమైనా న్యూ టాపిక్స్ కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అయితే మీకు చూపిస్తాను. బాయ్ బాయ్, జై హింద్.